పడదామా 1991లో ఆ సన్ మైక్రోసిస్టమ్స్లో జేమ్స్ గాజ్లింగ్ అనే ఒక ఇంజనీర్ ఉండేవారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మ్మ్. అప్పటి ప్రోగ్రామింగ్ భాషలు వేర్వేరు సిస్టమ్స్లో పనిచేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది కదా. అవునవును, అదే పెద్ద సమస్య అప్పుడు. అంటే ఒక సిస్టంలో రాసిన కోడ్ వేరే సిస్టంలో రన్ అవ్వాలంటే చాలా మార్పులు చేయాల్సొచ్చేది. దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెన్స్ అంటారు. సరిగ్గా ఈ ఇబ్బందిని పోగొట్టడానికి అంటే ఏ సిస్టమ్ పైనైనా ఏ హార్డ్వేర్ పైనైనా మార్పులు లేకుండా పనిచేసే భాష కావాలి అని గట్టిగా అనుకున్నారు. దానినే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ, అదే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. దాని అవసరమప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. గాస్లింగ్ లక్ష్యాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయనుకుంటా. ఒక్కసారి రాస్తే ఎక్కడైనా రన్ అవ్వాలి. అదే రైట్ వన్స్ రన్ ఎనీవేర్, WORA. అదే మెయిన్ కాన్సెప్ట్. అవును. ఇంకా సులభంగా ఉండాలి, సెక్యూర్గా, పవర్ఫుల్గా ఉండాలి. అప్పుడప్పుడే పెరుగుతున్న ఇంటర్నెట్కి సెట్ అవ్వాలి.